అందరికీ నమస్కారం. ఈ సాంకేతిక పాఠాలను మీకు అందిస్తున్న వారు వి రామకృష్ణారెడ్డి, టీజీటీ, సికింద్రాబాద్ బాలుర పాఠశాల. ముందుగా విద్యార్థులందరికీ శుభోదయం. విద్యార్థులు, ఈరోజు మనం చదువు పాఠ్యభాగాన్ని నేర్చుకుందాము. ఈ చదువు పాఠ్యభాగం యొక్క నేపథ్యము గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ పాఠ్యభాగాన్ని కొరవి గోపరాజు రచించారు. ఈ పాఠము కథాకావ్యం అనే ప్రక్రియకు చెందినది. కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక చతుర్థాశ్వాసంలో నుండి తీసుకోబడినటువంటి కథ మన చదువు పాఠ్యభాగము. భోజరాజుకు 9వ సాలపంజిక ఈ కథను చెప్పింది. ఇప్పుడు భోజరాజు ఎవరు, ఈ 9వ సాలపంజిక ఏమిటి, ఈ కథ యొక్క పూర్వపరాలను పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకుందాము. అనగనగా ఉజ్జయిని అనే ఒక మహానగరం ఉండేది. ఈ ఉజ్జయిని మహానగరము మాలవ దేశంలో క్షిప్రా నదీ తీరంలో ఉన్నది. ఇక్కడే సాందీప మహాముని యొక్క ఆశ్రమము కూడా ఉండేది. బలరామకృష్ణులు విద్యనభ్యసించిన చోటు కూడా ఇదే అని చెప్పడం జరుగుతున్నది. ఈ పట్టణములో మేడలు మేరు పర్వతాన్ని మించి ఉండేవట. ఈ పట్టణంలోని ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండేవారు. అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని చంద్రగుప్త మహారాజు పరిపాలించేవారు. వారి తర్వాత చంద్రగుప్తుడు ఈ నగరానికి ఆ తరువాత చంద్రగుప్త మహారాజు ఈ నగర బాధ్యతను తన కుమారుడైనటువంటి భర్తృహరికి అప్పగించాడు. భర్తృహరి కొద్ది కాలము పాటు ఈ రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలించాడు. అటు మీదట తన సవతి తల్లి కుమారుడైనటువంటి తన సోదరుడైనటువంటి విక్రమార్కుడికి ఈ రాజ్య బాధ్యతను అప్పగించి తను అడవులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఈ కథ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోండి. మీ అందరికీ విక్రమార్కుడు బాగా పరిచయం ఉన్నటువంటి వాడు. విక్రమార్కుడి బేతాళ కథలు అందరికీ సుపరిచితం. పైన చూస్తున్నారు కదా విక్రమార్కుడు, ఆ పక్కనే ఏమున్నది, అస్థికలు. అనగా విక్రమార్కుడు ఎక్కడ ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు. విక్రమార్కుడి భుజం పైన ఏమున్నది, బేతాళుడు ఉన్నాడు. ఈ విక్రమార్క బేతాళుని కథలు మీ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి కథలు. మరి విక్రమార్కుడి గురించి, ఈ బేతాళుడి గురించి, విక్రమార్కుడి తర్వాత జరిగినటువంటి సంఘటనల గురించి కూడా మనము తెలుసుకుందాము. చాలా ఆసక్తికరంగా ఆనందదాయకంగా ఈ కథ ముందుకు తీసుకెళ్తాము. విద్యార్థులు, మీరు చక్కటి కథను విన్నారు కదా. ఇప్పుడు మనం విక్రమార్కుడి గురించి తెలుసుకుందాము. ఈ విక్రమార్కుడు అన్నగారు అప్పగించేటువంటి రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజలను సుఖశాంతులతో ఉండేలా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ విధంగా విక్రమార్కుడు రాజ్య పరిపాలన చేస్తున్న సందర్భంలో ఒకనాడు దేవేంద్రుడి సభలో ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినది. అదేమిటంటే, భూలోకంలో విశ్వామిత్రుడు అనేటటువంటి మహర్షి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు.
ఈ తపస్సు సంగతి ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడికి తెలిసింది. తెలిసి ఎలాగైనా సరే విశ్వామిత్రుడి యొక్క తపస్సును తపోభంగము చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దానికి సరి అయిన ఉపాయాన్ని ఆలోచించి తన సభలో నర్తకులైనటువంటి రంభ ఊర్వశులను ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఏమి చేసైనా సరే విశ్వామిత్రుడి యొక్క తపోభంగము చెయ్యాలి, అత తపస్సును భంగము చెయ్యాలి అని చెప్పి రంభా ఊర్వశులకు ఆజ్ఞాపించాడు. కానీ ఇక్కడ దేవేంద్రుల వారికి ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. అదేమిటంటే రంభా ఊర్వశుల్లో ఎవరిని విశ్వామిత్రుడి దగ్గరికి పంపించాలి అనేటటువంటి ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. దానితో వారిద్దరికీ నాట్య శాస్త్రములో పరీక్షను నిర్వహించాడు దేవేంద్రుడు. వారిద్దరూ దేవేంద్రుడి సభలో అద్భుతమైనటువంటి గానముతో చక్కటి కళా నైపుణ్యంతో నాట్యములు చేశారు. ఇద్దరిలో కూడా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని దేవేంద్ర వారు నిర్ణయించలేకపోయారు. ఆ ఇద్దరు సరి సమానమైనటువంటి నాట్యగత్తలు. వారి నాట్యానికి ఇంకా ఎక్కడా కూడా సరితూకేటటువంటి నాట్యము భూలోకంలో కానీ ఇంద్రలోకంలో కానీ ఎక్కడా కూడా ఉండదు. అంత చక్కగా రంభా ఊర్వశులు నాట్యము కన్నుల విందుగా చేస్తున్నారు. అప్పుడు దేవేంద్రునికి మళ్ళీ ఇంకొక క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు సరి సమానమైనటువంటి వారే, ఇద్దరు సరి సమానంగా తూగుతున్నవారు. ఈ ఇద్దరిలో ఎవరిని విశ్వామిత్రుని ఇక్కడకు పంపించాలి అనేటటువంటి సమస్య మళ్ళీ దేవేంద్రుడికి ఉద్భవించింది. ఆ సమయంలో దేవేంద్రుడు పరిపది విధాలుగా ఆలోచిస్తున్న సందర్భంలో ఆ సభలో ఉన్నటువంటి నారదులు లేచి దేవేంద్రుడికి ప్రణామములు తెలిపి ఈ విధంగా తెలియజేశాడు. దేవేంద్ర, నీవు ఈ చిన్న విషయానికి ఇంతగా బాధపడవలసినటువంటి అవసరము లేదు. మీకు చక్కటి ఉపాయాన్ని తెలియజేస్తాను చూడండి. భూలోకంలో అత్యంత బల పరాక్రముడు, బుద్ధిశాలి, మేధాశాలి అయినటువంటి మేధో సంపన్నుడైనటువంటి విక్రమార్క మహారాజు ఉజ్జయిని మహారాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ విక్రమార్కుడు ఈ క్లిష్ట పరిస్థితుల్లో రంభా ఊర్వశిలో ఒకరిని ఖచ్చితంగా న్యాయ నిర్ణేతగా ఉండి నిర్ణయిస్తాడు అని చెప్పి తెలియజేశాడు. ఆ వెనువెంటనే ఇంద్రుడికి మనసు ప్రశాంతత సంతరించుకున్నది. ఇంద్రుడు తన రథసారథి అయినటువంటి మాతలి అనే రథసారథిని పిలిపించాడు సభామండపానికి. పిలిపించి మాతలికి బాధ్యతను అప్పగించాడు. ఏమని? మాతలి, నీవు భూలోకమునకు వెళ్ళి విక్రమార్కుడిని సగౌరవంగా తీసుకుని మా సభామండపానికి రమ్ము అని చెప్పి పంపించాడు. దేవేంద్రుడి ఆజ్ఞతో వెనువెంటనే బయలుదేరినటువంటి మాతలి ఉజ్జయిని మహానగరంలో అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విక్రమార్కుని సభకు విచ్చేశాడు. విచ్చేసి విక్రమార్కుల వారికి ప్రణామములు తెలియజేసి, విక్రమార్క మహారాజా, మీకు జయము జయము. నేను అనగా మాతలిని అమరావతి నగరం నుండి వచ్చాను. మా ప్రభువు దేవేంద్రుల వారు మిమ్మల్ని సగౌరవముగా సకల మర్యాదలతో మా అమరావతి నగరానికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవేంద్రుని ఆజ్ఞను మీరు శిరసావహిస్తూ వెనువెంటనే బయలుదేరి మా వెంట అమరావతి నగరానికి రావలను అని చెప్పి విక్రమార్కుడితో తెలియజేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విక్రమార్కుడు మనసులో పట్టలేనంత సంతోషాన్ని కలిగి తనకు దేవేంద్రుడి దగ్గర నుంచి ఆహ్వానము రావడాన్ని చాలా సంతోషదాయకంగా, చాలా శుభసూచకంగా భావించి
వెంటనే కామధేనువు, కల్పతరువు, చింతామణి వంటి దివ్య వస్తువులకు పుట్టినిల్లైనటువంటి అమరావతి నగరానికి పయనమై బయలుదేరాడు. ఆ తదుపరి రెండవ భాగం. విద్యార్థులు, ఇంతవరకు మీరు విక్రమార్కుడికి రాజ్యం ఎలా సంక్రమించింది, విక్రమార్కుడు అమరావతి నగరానికి ఏ కారణం వల్ల ఏ పని మీద వెళ్ళాడో తెలుసుకున్నారు. ఇప్పుడు అమరావతి నగరంలో విక్రమార్కుడికి లభించినటువంటి సాదర ఆహ్వానము గురించి మనము తెలుసుకుందాము. విక్రమార్కుడు మాతలి వెంట అమరావతి నగరానికి పయనమై అమరావతి నగరానికి వెళ్ళాడు. అమరావతి నగరంలో విక్రమార్కుడు అడుగుపెట్టిన వెంటనే దేవేంద్రుల వారు ఎదురు వచ్చి చక్కటి సాదర ఆహ్వానాన్ని విక్రమార్కునికి అందించారు. కుశల ప్రశ్నలు వేసి మంచి చెడ్డలు మాట్లాడుకుంటూ ఇంద్రుడు తన సభామండపానికి తీసుకెళ్ళాడు. అదేవిధంగా తన అతిథి గృహానికి తీసుకెళ్ళి అతిథి మర్యాదలన్నీ చేశాడు విక్రమార్కునికి. అక్కడ ఉన్నటువంటి అమరావతి నగరాన్ని మొత్తము తిప్పి చూపించాడు. ఆ మరుసటి నాడు దేవేంద్రుల వారి యొక్క సభ ప్రారంభమైంది. ఆ సభలో రంభ ఊర్వశులు చక్కటి నాట్య కళా కౌశలముతో నాట్యాన్ని ప్రారంభించారు. ఇరువురిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు బాగా నాట్యము చేస్తున్నారు ఎవరు చేయడం లేదు అని నిర్ణయించడానికి వీలు కానంత అద్భుతముగా వారు నాట్యకళలో ప్రావీణ్యత సంపాదించి చూపరులను ఆనందపరుస్తూ వారి వారి పాండిత్యాన్ని ప్రశంసించారు. అక్కడ ఎవ్వరికీ కూడా రంభ ఊర్వశిల్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ నిర్ణయించలేకపోయారు. ఇద్దరి నాట్యము అంత బహుచక్కగా ఉన్నదన్నమాట. వారి నాట్యాన్ని పూర్తిగా చూసిన పిదప విక్రమార్కుడు ఊర్వశిని నాట్యము అత్యంత సుందరముగా ఉన్నదని, ఈ నాట్య కళా పోటీలలో ఊర్వశి గెలుపొందినదని చెప్పి ఊర్వశిని విశ్వామిత్రుని కడకు పంపించవాలని చెప్పి న్యాయ నిర్ణేతగా తీర్పును ప్రకటించారు. అది విని దేవేంద్రుల వారు బహు సంతసించారు. విక్రమార్కుడు దేవేంద్రుల వారికి ఈ విధంగా తెలియజేస్తారు. రంభా ఊర్వశులు ఇద్దరూ కూడా నాట్యకళలో బహు ప్రావీణ్యము కలిగిన వారే. ఇద్దరిలో ఏ ఒక్కరూ తమ నాట్యకళలో తక్కువ పాండిత్యాన్ని సంపాదించిన వారు కాదు. కానీ వారి నాట్యాలను చూసిన పిదప ఇద్దరి యొక్క హావభావాలు చక్కగా ప్రదర్శించారు వారు. కానీ ఊర్వశి అత్యంత మనోహరముగానే కాకుండా నాట్యశాస్త్ర పరిధులకు దాటకుండా తన పరిధుల లోపలనే నాట్యాన్ని చేసింది. కాబట్టి ఊర్వశిని విజేతగా నిర్ణయించడం జరిగింది అని చెప్పి దేవేంద్రుల వారికి తెలియజేశారు మన విక్రమార్క మహారాజు గారు. ఈ విధముగా రంభా ఊర్వశి నాట్యకళ పోటీలలో ఊర్వశి విజేతగా నిర్ణయించడం జరిగినది. దీనికి బహు సంతసించినటువంటి దేవేంద్రుడు తనకు వచ్చినటువంటి ఈ క్లిష్ట పరిస్థితులలో సమస్యను అత్యంత సులభంగా పరిష్కరించినందుకు మనసులో కలిగినటువంటి బహు ఆనందముతో విక్రమార్క మహారాజును కావలసినటువంటి సకల సంపదలను అందించాడు. దివ్య ఆభరణాలతో పాటు నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని కూడా దేవేంద్రుడు విక్రమార్కుడికి ఇచ్చాడు. దేవేంద్రుడు ఇచ్చినటువంటి ఆ బంగారు సింహాసనానికి అటు సైడు 16 ఇటు సైడు 16 అందమైన బంగారు బొమ్మలున్నవి. ఆ బంగారు బొమ్మలనే సాలపంచికలు అంటారు. ఈ విధముగా దేవేంద్రుడి దగ్గర నుండి
నవరత్న ఖచ్చితమైనటువంటి బంగారు సింహాసనాన్ని కానుకగా పొందినటువంటి విక్రమార్కుడు ఆ సింహాసనముతో ఉజ్జయిని నగరంలో ధనకనక వస్తు వాహనాదులతో తొలతూగుతూ పుణ్యరాశిగా పేరు పొందుతూ సకల జనుల చేత ఆదరించబడుతూ ఉత్తమ మహారాజుగా పేరు పొంది రాజ్యాన్ని బహు చక్కగా పరిపాలిస్తున్నాడు. తెలుసుకున్నారు కదా విద్యార్థులు, విక్రమార్కుడికి ఈ సింహాసనం ఏ విధంగా లభించిందో. ఇప్పుడు తదుపరి ఈ సాలపంచికలు ఉన్నటువంటి సింహాసనము భోజరాజుకు ఏ విధంగా లభించిందో తెలుసుకుందాము. ఈ విధముగా విక్రమార్కుడు ఉజ్జయిని నగరాన్ని బహు చక్కగా పరిపాలిస్తూ తన సామంత రాజులందరినీ ఎదుర్కొంటూ అందరిలో విజేతగా నిలుస్తూ ఉజ్జయిని సామ్రాజ్యాన్ని దశ దిశలా విస్తరించాడు. అఖండ భారతదేశముగా విస్తరించి ఆ ఉజ్జయిని నగరాన్ని చక్కటి కళా నైపుణ్యంతో పరిపాలిస్తున్నాడు. ఈ సందర్భంలో విక్రమార్కుడు తన మంత్రి సహాయముతో శివుని కోసం తపస్సు చేయడానికి బయలుదేరాడు. ఈ విధముగా శివుని కోసం తపస్సు చేసి అహోరాత్రులు కష్టపడి శివుణ్ణి తన తపస్సుతో విక్రమార్కుడు మెప్పించాడు. విక్రమార్కుడు తపస్సు చేసి శివుడిని దర్శనాన్ని పొందాడు. విక్రమార్కుడి యొక్క తపస్సుకు పరవశించిన పరమశివుడు విక్రమార్కుడు దర్శనం ఇచ్చి, నాయన నీకు ఏమి కావాలి, నీ కోరిక ఏమిటి కోరుకోమని వరమిచ్చాడు పరమశివుడు విక్రమార్కుడి. ఆ సందర్భంలో విక్రమార్కుడు వెనువెంటనే తనకు దేనితో కూడా మరణము లేకుండా ఉండేటట్టు వరాన్ని ప్రసాదించమని కోరాడు. దానికి శివుడు ఆశ్చర్యచకితుడై, నాయన మానవ జన్మ పుట్టిన ప్రతి మానవుడికి కూడా మరణము తథ్యము, మరణము లేకుండా మానవుడు ఉండలేడు. మరణము అనేది సృష్టి విధాత రాసినటువంటి తలరాత కాబట్టి మరణ శాసనాన్ని ఎవ్వరూ తప్పించలేరు. మరణము మాత్రము ఖచ్చితము కాబట్టి నీవు వేరే కోరిక ఏదైనా కోరుకోమని శివుడు విక్రమార్కుడితో తెలియజేశాడు. అప్పుడు విక్రమార్కుడు వెనువెంటనే మరొక కోరికను కోరుకున్నాడు. అదేమిటంటే, మరణము తథ్యమైనచో తనకు 1 సంవత్సరపు మీద ఒకరోజు ఉన్నటువంటి కన్యకు పుట్టినటువంటి కుమారుడి చేత మరణము కావాలని చెప్పి కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అని వరాన్ని ప్రసాదించి, నీవు 1000 సంవత్సరములు చక్కగా రాజ్యపాలన చేస్తూ సుఖశాంతులతో జీవించుమని చెప్పి వరాన్ని ప్రసాదించి మాయమైపోయాడు శివుడు. శివుని వరాన్ని పొందినటువంటి విక్రమార్కుడు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చాలా చక్కగా ప్రజారంజకంగా ప్రజలకు సకల ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను ప్రసాదిస్తూ ఉత్తమ రాజుగా పేరు ప్రఖ్యాతులు పొంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ విధంగా పరిపాలిస్తున్న విక్రమార్కుడు ఇక్కడకు ఒకరోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి తన వెంట విక్రమార్కుడిని శ్మశానంలోకి తీసుకెళ్ళి అక్కడ యజ్ఞయాగాదులు అన్నీ నిర్వహించి ఒక బేతాళుని ఆహ్వానించాడు. బేతాళుని ఆహ్వానించి విక్రమార్కుని ఆ బేతాళుడికి బలి ఇవ్వడానికి చూశాడు ఆ బ్రాహ్మణుడు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి విక్రమార్కుడు బహు చక్కగా తన చాకచక్యముతో ఆ బ్రాహ్మణుడిని బేతాళుడికి బలి ఇచ్చాడు. దీనితో
ప్రసన్నమైనటువంటి ఆ బేతాళుడు విక్రమార్కుడికి దాసోహము చేసి, విక్రమార్క మహారాజా, నీకు ఎప్పుడు ఏ ఆపదలు వచ్చినా, ఏ కష్టములు సంభవించినా నన్ను స్మరించుము. వెనువెంటనే నేను ప్రత్యక్షమై నీ ఆపదలను, నీ కష్టాలన్నిటినీ కూడా పోగొట్టెదను అని బేతాళుడు విక్రమార్కుడి వరాన్ని ప్రసాదించి మాయమైపోయాడు. ఈ విధముగా బేతాళునికి విక్రమార్కుడికి మధ్య పరిచయం అనేది ఏర్పడింది. మన అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి బేతాళుడు విక్రమార్కుడి కథ ఇదే అన్నమాట. ఇప్పుడు అర్థమైందిగా పిల్లలు, విక్రమార్కుడికి బేతాళుడితో ఏ విధంగా పరిచయం ఏర్పడిందో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం మిగతా కథను తెలుసుకుందాము. ఈ విధముగా అందరి దగ్గర వరాలను పొందినటువంటి విక్రమార్కుడు ఉజ్జయిని మహానగరాన్ని విస్తరిస్తూ సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్నిగా తీర్చిదిద్దాడు. సువిశాల సామ్రాజ్యంలో రాజులు రాజ్యాలు పోతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కానీ విక్రమార్కుడు మాత్రము చెక్కు చెదరకుండా, మరణము లేకుండా 1000 సంవత్సరాల పాటు దిగ్విజయంగా ఉజ్జయిని మహానగరాన్ని పరిపాలించాడు. ఈ విధముగా విక్రమార్కుని పేరు పైన మనకు యుగం అనేది విక్రమార్క యుగం ఏర్పడినది. ఆ తర్వాత చూస్తుండగానే 1000 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒకనాడు ఉజ్జయిని నగరంలో ఆ రాజ్యం యొక్క ఆస్థాన జంతువులు కొన్ని చనిపోయాయి. కాకుల అరుపులు, గుడ్లగూపల కేకలు, భయంకరమైనటువంటి శబ్దము వస్తున్నది. ఆ రాజ్యం యొక్క మంత్రి ఆ శబ్దాలను అపశకనముగా గ్రహించి విక్రమార్కుని ముందుగా హెచ్చరించాడు. మహారాజా, ఏమి జరుగుతున్నదో మీరు పరిశీలించండి. మనకు మునుముందు గడ్డుకాలము ఉన్నట్టుంది, ఏదో అపశకనములు సంభవించేలా ఉన్నాయి. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా వీటిని కనిపెట్టి ఉండండి అని చెప్పాడు. దానితో విక్రమార్కుడు తనకు శివుడు ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు చేసుకున్నాడు. దాని ప్రకారం 1000 సంవత్సరములు పూర్తయినది కదా అని చెప్పి నిర్ణయానికి వచ్చాడు. అలాగే బేతాళుడు ఇచ్చిన వరము కూడా విక్రమార్కుడికి గుర్తొచ్చింది. వెంటనే బేతాళుని ఆహ్వానించి నలుదిక్కులా వెళ్ళి ముల్లోకాలలో ఉన్నటువంటి వారినందరినీ పరిశీలించి తన శత్రువు ఎక్కడైనా జన్మించి ఉన్నాడేమో చూసిరమ్మని చెప్పి పంపించాడు. బేతాళుడు ముల్లోకాలో నలుదిక్కులా కలే తిరిగాడు. అన్ని దిక్కులా తిరిగి చివరికి అంతటా చూసి విక్రమార్కుడి కథకు వచ్చి బేతాళుడు ఈ విధంగా తెలియజేశాడు. మహారాజా, ఎక్కడా కూడా మీ శత్రువులు మాకు కనిపించలేదు. కానీ ఒక చిన్న సంఘటన మాత్రం నా కంటపడింది. అది ఏమిటో వినండి అంటూ ఈ విధంగా చెప్పాడు. ఒక ఊరిలో ఒక కుమ్మరి ఇంటి ముంగల ఒక విప్రుడు కూర్చుని ఉన్నాడు. అతని పక్కకు ఒక సంవత్సరపు చిన్న బాలిక, ఆ బాలిక పక్కకు ఇంకో చిన్న బుడతడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లవాడు మట్టితో చేసినటువంటి సైన్యంతో ఆడుకుంటున్నాడు అని తెలియజేశాడు. అయితే నేను ఆ విప్రుని కడకు వెళ్ళి మాటలు కలుపుతూ విషయం తెలుసుకుంటే ఆ బాలిక విప్రుని యొక్క కుమార్తె. 1 సంవత్సరం మీద ఒకరోజు ఉన్నటువంటి ఆ బాలికకు నాగేంద్రుని వరం వల్ల ఆ బిడ్డడు పుట్టాడు, జన్మించాడు అని చెప్పి ఆ విప్రుడు తెలియజేయగా నేను తెలుసుకున్నాను అని చెప్పి తాను తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని విక్రమార్కుడికి బేతాళుడు తెలియజేశాడు. తెలియజేసి, మహారాజా, మీ మరణము ఆసన్నమైనటువంటిది కాబట్టి మీరు ముందు చూపుగా బయలుదేరి ఆ బుడతని సంవరించండి అని చెప్పి బేతాళుడు విక్రమార్కుడికి తెలియజేసి మాయమైపోయాడు. ఈ విషయాన్ని విన్నటువంటి విక్రమార్కుడి గుండెల్లో రాయిపడింది. భయముతో వణికిపోయాడు. తన మరణము
ఆసన్నమయ్యిందా అని ఆలోచన రాగానే విక్రమార్కుడు వెనువెంటనే చతురంగ బలాలని వెంట పెట్టుకుని ఆ చిన్న బుడతడు ఉన్నటువంటి ప్రతిష్టానపురానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ చిన్న కుర్రవాడి పేరే శాలివాహనుడు. అతని పేరు మీదనే శాలివాహన శకం ప్రారంభమయ్యింది. ఆ బాలుడు ఆడుకుంటున్న సమయంలో విక్రమార్కుడు అతని దగ్గరికి వెళ్ళి అనేక కవ్వింపు చర్యలకు ప్రేరేపించాడు. చివరికి ఆ బాలుని యుద్ధానికి ఆహ్వానించాడు. విక్రమార్కుడు చతురంగ బలాలతో యుద్ధరంగంలో నిలబడ్డాడు. ఆ చిన్న కుర్రవాడికి నాగేంద్రుని మంత్రశక్తి వల్ల నాగులు, గుర్రములు, రథములు, భటులు, సకల యుద్ధ సామాగ్రి అన్నీ కూడా సమకూరాయి. వాటితో ఆ కుర్రవాడు యుద్ధరంగంలో ఎదురు నిలబడి విక్రమార్కుడితో భీకరమైనటువంటి పోరు చేస్తున్నారు. వారిద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధము జరుగుతున్నది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయి. ఉరువులు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నది. వారి జయాపజయాలు ఎవరికీ నిర్ణయించుతరమా అనే విధంగా ఉన్నాయి. ఈ విధముగా యుద్ధము నడుస్తున్నది. ఇంతలో ఆదిశేషుడి ఆశీర్వచనం వల్ల యుద్ధరంగంలో ఆ చిన్న కుర్రవాడు శాలివాహనుడు భీకరంగా విజృంభించి విక్రమార్కుని సంహరించడం జరిగింది. శివుని వరప్రసాదం ప్రకారము, శివుని మాట ప్రకారము విక్రమార్కుడు 1 సంవత్సరం మీద 1 నెల 1 రోజు ఉన్నటువంటి కన్యకు పుట్టించినటువంటి శాలివాహనుడి చేత మరణించడం జరిగినది. ఈ విధముగా విక్రమార్కుని యొక్క మరణము జరిగినది. విక్రమార్కుడు మరణించిన వెంటనే అతని శరీరము నుండి అఖండమైనటువంటి ప్రకాశవంతమైన తేజస్సు వెలువడి మహాజ్యోతిలా వెలుగొందుతూ సూర్యభగవానులో కలిసిపోయినది. ఎందుకనగా సూర్యుడే విక్రమార్కుడుగా జన్మించాడు అని చెప్పడం జరుగుతున్నది కథలో. విక్రమార్కుడు తండ్రి చంద్రగుప్తుడు తపస్సుకు మెచ్చి సూర్యుడు చంద్రగుప్తునికి వరమిచ్చాడట. ఏమిటి? నేను నీ కుమారునిగా జన్మిస్తాను అని. సూర్యుని మాట ప్రకారము చంద్రగుప్తుని కుమారుడుగానే సూర్యుడు జన్మించాడు. ఆ జన్మించిన సూర్యుడే విక్రమార్క మహారాజు. కాబట్టి విక్రమార్కుని మరణాంతరం అతని ఆత్మ అఖండమైన జ్యోతిగా ప్రకాశిస్తూ వెళ్ళి ఆ సూర్యభగవానులో కలిసిపోవడం జరిగినది. ఇది విక్రమార్క మహారాజు యొక్క జన్మ రహస్యము, విక్రమార్క మహారాజు యొక్క మరణ శాసనము కూడా మనం చక్కగా ఈ కథ ద్వారా తెలుసుకున్నాము కదా. ఇప్పుడు మరి ఈ విక్రమార్కుని యొక్క నవరత్న ఖచ్చితమైనటువంటి వజ్ర వైదూర్యాలు పొదగబడినటువంటి ఆ బంగారు సింహాసనము తర్వాత కాలంలో ఏమైనది, ఎక్కడికి వెళ్ళినది, ఏమి జరిగినది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము.